హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. టుడే ఏంటంటే యూపీఎస్సీ నుంచి మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దీని యొక్క క్వాలిఫికేషన్ పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. యూపీఎస్సీ అంటే యూనిటెడ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇది ఎవరైనా సరే యూపీఎస్సీ కోసమే ప్రయత్నించండి. ఎందుకంటే ఈ యూపీఎస్సీ కోసం ప్రయత్నిస్తే మన బిహేవియర్లో చేంజ్ వస్తుంది, మనం మాట్లాడే విధానంలో చేంజెస్ వస్తాయి, మన మైండ్ షార్ప్గా పనిచేస్తుంది, ఒక కత్తి పదునుగా అంత షార్ప్గా పనిచేస్తుంది అనమాట. దీని యొక్క వేకెన్సీస్ వచ్చి 1129 వేకెన్సీస్. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా. యూపీఎస్సీ కలెక్టర్ అవ్వచ్చు అనమాట సింపుల్గా. ఓకేనా ఫ్రెండ్స్, దీని వివరాలు అయితే ఇప్పుడు చూద్దాం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. A government of India has released the official notification for the recruitment of civil services and forest service examination 2025 vacancy. Those candidates who are interested in the recruitment 1129 vacancy details and educational qualifications and selection process and salary pay scale and exam pattern syllabus online application full details are available in this video. సో డోంట్ స్కిప్ ఇట్. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఎవరు స్కిప్ చేయకుండా మంచిగా వినండి, మీకు ఫుల్ టు పిన్ డీటెయిల్స్ తెలిస్తే. సో కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే, లైక్ కూడా కొడితే అందరికీ షేర్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. దీని యొక్క పోస్ట్ నేమ్ వచ్చి సివిల్ సర్వీస్ అండ్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఈ సిటిజన్ ఆఫ్ ఇండియా. రిక్రూట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, ఆల్ ఇండియా జాబ్ లొకేషన్. టోటల్ వేకెన్సీ వచ్చి 1129 పోస్టులు అయితే ఉన్నాయి దీంట్లో. సో దీని యొక్క ఇంపార్టెంట్ డేట్స్ వచ్చి 22 జనవరి అంటే స్టార్ట్ అయ్యింది. ఆల్రెడీ అప్లికేషన్ అయితే 22 జనవరి స్టార్ట్ అయ్యే అప్లికేషన్. 11 ఫిబ్రవరి 11తో లాస్ట్ డేట్ అనమాట. సో జాగ్రత్తగా వినండి. 22 జనవరి నుంచి 11 ఫిబ్రవరి వరకు. సో దీని యొక్క ఆన్లైన్ ఫీజు పేమెంట్ కూడా 11 ఫిబ్రవరి. సో దీని యొక్క ప్రిలిమ్స్ ఎగ్జామ్ డేట్ వచ్చి మేలో ఉంటుంది, 25 మే. దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చి 21 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాల వరకు ఎవరైనా అప్లై చేయొచ్చు ఫ్రెండ్స్. ఓబీసీ వాళ్ళకి అయితే 5 సంవత్సరాల రిలాక్సేషను, 3 సంవత్సరాల రిలాక్సేషను. ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో 5 సంవత్సరాల రిలాక్సేషను. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ 10 సంవత్సరాల రిలాక్సేషను. సో ఫ్రెండ్స్, దీని యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 100 రూపాయలు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఫిమేల్ వాళ్ళకి 0. సో అర్థమైంది కదా. అప్లికేషన్ ఫీజు కూడా చాలా తక్కువ. సో మంచిగా అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది. సివిల్ సర్వీసెస్ ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్ 979తో వేకెన్సీ. ఫారెస్ట్ సర్వీస్ వచ్చి జస్ట్ 100 వేకెన్సీ మాత్రమే ఉంది. సో దీని యొక్క క్వాలిఫికేషన్ వచ్చి ఎనీ గ్రాడ్యుయేషన్ వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఫారెస్ట్ సర్వీస్కి అయితే బ్యాచిలర్స్ డిగ్రీ, సివిల్ సర్వీసెస్కి అయితే ఎనీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ వచ్చి 5 స్టేజెస్లో ఉంటుంది. స్టేజ్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్, స్టేజ్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్, స్టేజ్ 3 ఇంటర్వ్యూ అండ్ పర్సనాలిటీ టెస్ట్. ఓకే, ఇంటర్వ్యూ అండ్ పర్సనాలిటీ టెస్ట్. నెక్స్ట్ స్టేజ్ 4 డాక్యుమెంట్ వెరిఫికేషన్, స్టేజ్ 5 మెడికల్ ఎగ్జామినేషన్. సో ఇలా అయితే కంప్లీట్ అవుతుంది. దీని యొక్క ప్యాటర్న్ వచ్చి మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చి ఈచ్ క్వశ్చన్ ఇన్ బోత్ ద పేపర్స్ విల్ నాట్ బి ఆబ్జెక్టివ్ నేచర్. ఓకే, ఆబ్జెక్టివ్ మోడ్లో ఉంటుంది. 100 questions in GS paper with 2 marks for each question and there will be a negative marking. GS జనరల్ సైన్స్లో 100 క్వశ్చన్లు ఉంటాయి, ఒక్కో దానికి 2 మార్కులు ఆన్సర్లో. నెగిటివ్ మార్కింగ్ అయితే 1/3 ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చి దేర్ విల్ బి 80 క్వశ్చన్స్ ఇన్ ద సీసెట్ పేపర్. సీసెట్ పేపర్లో 80 క్వశ్చన్స్ ఉంటాయి, 2.5 మార్క్స్ పర్ ఈచ్ క్వశ్చన్. ఓకే, నెగిటివ్ మార్క్ వచ్చి 1/3, 0.83 మార్క్స్ నెగిటివ్. నో మార్క్స్ విల్ బి డైరెక్ట్ ఫస్ట్ క్వశ్చన్ దట్ యూ చూస్ టు లీవ్ అన్ఆన్సర్డ్. ఎవరైనా సరే మనకు తెలియదని వదిలేస్తే దానికి మనకి 1 మార్క్ కూడా ఇవ్వరంట. నెక్స్ట్ వచ్చి జిఎస్ సీసెట్ 180 క్వశ్చన్లు, 400 మార్కులు, 4 గంటలు. నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ వచ్చి లాంగ్వేజ్ పేపర్స్ అనమాట. సో లాంగ్వేజ్ పేపర్స్ ఏంటంటే 300 మార్క్స్కి మార్క్స్ అయితే ఉంటుంది. అటెంప్టింగ్ ఆల్ పేపర్స్ ఈజ్ కంపల్సరీ. ప్రతి ఒక్కరు అన్ని పేపర్లు అటెంప్ట్ చేయాలి మెయిన్స్లో. ద డ్యూరేషన్ ఆఫ్ ఈచ్ పేపర్ ఇన్ 3 hours అంటే 180 minutes అనమాట ఒక పేపర్ వచ్చి. సబ్జెక్ట్ వైజ్ పేపర్ కన్సిస్ట్ ఆఫ్ 250 మార్క్స్. సో ఈ విధంగా అయితే మనకి పేపర్స్ అయితే విడివిడిగా ఉన్నాయి. పేపర్ 1 అండ్ పేపర్ 2 రెస్ట్ ఆఫ్ ది మార్క్ షీట్స్ షల్ నాట్ బి కన్సిడర్డ్ ఫర్ ఇవాల్యుయేషన్. సో ఈ విధంగా అయితే మీరు చూడండి. అంటే సబ్జెక్ట్ మనం చూస్ చేసుకున్న సబ్జెక్ట్స్ అయినా ఇందులో యాడ్ చేస్తారు. ఓకేనా. ఇలా చూడండి. ఇలా అయితే సివిల్ సర్వీసెస్ కంప్లీట్ అవుతాయి. దీని యొక్క సాలరీ వచ్చి సివిల్ సర్వీస్ 56,000 నుంచి 1,32,000 వరకు సాలరీ. ఫారెస్ట్ సర్వీస్ వచ్చి 56,000 నుంచి 1,32,000 వరకు. ఇది కూడా సేమ్.
సో ఫ్రెండ్స్, ఇది ఎవరికైనా అప్లై చేయాలంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి కామెంట్ చేసినా మెసేజ్ చేసినా అప్లై చేసి పెడతాం కాబట్టి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. లేకపోతే ఇన్స్టా పేజ్లో Kalyan069ని డైరెక్ట్గా మెసేజ్ చేయండి. డైరెక్ట్ మెసేజ్ చేస్తే నేను అప్లై చేసి పెడతాను. ఓకేనా? ఇది అందరికి ఆల్ ది బెస్ట్. యూపీఎస్సి బాగా ప్రిపేర్ అయ్యి రాసిన వాళ్ళకి మైండ్ పవర్ పెరుగుతుంది, షార్ప్గా అవుతుంది, టాకింగ్ పవర్ కూడా చాలా గట్టిగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు ప్రిపేర్ అయితే యూపీఎస్సికి ప్రిపేర్ అవ్వండి. ఇది ఒక్కటి ప్రిపేర్ అయితే మిగిలినవన్నీ మీకు ఈజీ అవుతాయి. సో ఇది నా సజెషన్ ఫ్రెండ్స్. అందరూ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దీని యొక్క అప్లై లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే జాయిన్ వాట్సాప్ గ్రూప్ కూడా అక్కడే ఉంటుంది. మీకు మరిన్ని అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ జాయిన్, వాట్సాప్ 2 గ్రూపుల్లో జాయిన్ అవ్వండి. జై హింద్ ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఈ సంవత్సరంలో మీకు జాబ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మీ శ్రేయోభిలాషి.